జంతు పరిరక్షణ సమితి పలంనేరు నుంచి మాట్లాడుతున్నాం. నా పేరు సందీప్, జంతు పరిరక్షణ సమితి ఫౌండర్. అదేవిధంగా తరుణ్ ఇక్కడ ఉన్నాం. ఈరోజు మేము ముఖ్య కారణంగా ఇక్కడ రావడం ఏమనగా, పలంనేరులో వివిధ కారణాల వల్ల వన్యప్రాణులు చనిపోతున్నాయి. గత 6 నెలల్లో 5 ఏనుగులు దాకా చనిపోయాయి రోడ్ దాటుతుండగా. అదేవిధంగా వాటికి ఎండ తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల జన సంచారంలో అవి వస్తున్నాయి. రోడ్ క్రాస్ చేస్తున్న టైంలో యాక్సిడెంట్స్ జరుగుతూ చనిపోతున్నాయి, కరెంటు తగిలి చనిపోతున్నాయి. మరీ ముఖ్యంగా గత వారం నుంచి 3 సార్లు ఆకతాయిలు ఎవరో అడవిని అంటించేస్తున్నారు. ఈ అడవి అంటించే టైంలో వివిధ రకాలైన జంతువులు, వన్యప్రాణి జంతువులు అవి జన సంచారంలో వచ్చి జనాలను వాటిని కొట్టడం ద్వారా వాటిని చంపేస్తున్నారు. అదేవిధంగా వాటికి అగ్గి ద్వారా చనిపోతున్నాయి. ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు గత చాలా సార్లు మేము కూడా వాళ్ళకి విజ్ఞప్తి ఇచ్చాం. సార్, ఇప్పుడు మనుషులకి ఏదైనా ఆపద వస్తే నోరు ఉంది, మాట్లాడతాం. అదేవిధంగా ఈ వన్యప్రాణులు, మరి ముఖ్యంగా అడవిలో ఉన్న జంతువులకి ఎండ తీవ్రత వల్ల అవి చాలా మటుకు చనిపోతుంటాయి. మా సంస్థ ద్వారా మా వల్ల అయిన శాశక్తులా వీటికి వాటర్ గానీ లేదా అప్పుడప్పుడు ఫ్రూట్స్ గానీ వేస్తూనే ఉన్నాం. కానీ అవి ఏదో ఆ ఒక పూటకు సరిపోతాయి. ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా ఇలాంటి ఆక్తాయిల పైన కఠిన చర్యలు తీసుకొని వన్యప్రాణులు చనిపోకుండా మీరు కాపాడాలని తెలియజేసుకుంటున్నాం. పలంనేరు నుంచి జంతు పరిరక్షణ సమితి రావా సంస్థ తరపున నుంచి. అదేవిధంగా మీరు ఈ ఫారెస్ట్ లో ఏనుగుల్ని కూడా వాటిని ఇప్పుడు ఏదైతే హైవే జరుగుతున్నదో వాటి వల్ల కూడా కొంచెం అనిమల్స్ డిస్టర్బ్ అయిపోతున్నాయి. అదే ఈ ఆక్తాయిల మూలంగా కొన్ని డిస్టర్బ్ అయిపోయి వాటి ప్రాణాలు కోల్పోతున్నాయి. కాబట్టి ఇవన్నీ మీరు తగిన చర్యలు తీసుకొని వెంటనే ఈ వన్యప్రాణుల పైన సంరక్షించి మీ ఫారెస్ట్ వారు, డిఎఫ్ఓ వారు, అదేవిధంగా స్టేట్ అండ్ సెంట్రల్ రెండింటికి మా వల్ల అయిన విజ్ఞప్తి ఇస్తున్నాము. ఇదే సంఘటన మళ్ళా పునరావృతం అయితే కలెక్టర్ గారికి కూడా మా రిక్విజేషన్ అందించడానికి మేమేమీ వెనకాడము. ఎంత దూరానికైనా వన్యప్రాణులు కాపాడుకోవడానికి మేము ముందర నిలబడతామని తెలియజేసుకుంటున్నాము. కాబట్టి మాకు ఈ అవకాశం ఇచ్చిన భారత్ టుడే